నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ అపోలో వైద్యుల పర్యవేక్షణలో హీరో సాయిధరం తేజ్. అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదన్న చిరంజీవి. నేడు జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణం వాయిదా వేసిన తాలిబన్లు. మిత్రదేశాల నుంచి ఒత్తిడి మేరకు నిర్ణయం. సీమ ప్రాజెక్టుల పట్ల వైకాపా సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందన్న తెలుగుదేశం. భవిష్యత్తు కార్యాచరణపై నేడు రాయలసీమ నేతల సదస్సు. కరోనా కట్టడిపై రాజీలేని పోరాటం చేయాలన్న ప్రధాని. ఆక్సిజన్ ఉత్పత్తి, ఔషధాల సరఫరా పెంచాలని సూచన. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ ఆగ్రహం. జమ్మూ కశ్మీర్ సంస్కృతి విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపణ. రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సినీ నటుడు సాయిధరం తేజ్ గాయపడ్డారు. బైక్ నడుపుతున్న సమయంలో అదుపు తప్పడంతో కింద పడిపోయారు. ప్రమాదంలో ఆయన కంటి పై భాగంతో పాటు ఛాతి భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరం తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని, ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. మెగా కుటుంబానికి చెందిన నటుడు సాయిధరం తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ రాయదుర్గం పరిధిలో ఐకియా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుర్గంచెరు తీగల వంతెన నుంచి ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఇసుక ఉన్న చోట బైక్ స్కిడ్ అయి కింద పడ్డారు. కుడికంటి పైభాగంతో పాటు ఛాతీ వద్ద గాయాలయ్యాయి. వాహనం నడుపుతున్న సాయిధరం శిరస్త్రాణం, చేతి గ్లౌజులు ధరించి ఉండడంతో ముప్పు తప్పింది. వాహనంతో కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మొదట సాయితేజ్ను గుర్తించలేదు. ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిపారు. కొద్దిసేపటి తర్వాత నటుడు సాయిధరం తేజ్గా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. .108 సిబ్బంది ఆయన్ను మొదట మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. నటుడు పవన్ కళ్యాణ్, సినీ దర్శకుడు త్రివిక్రమ్, అల్లు అరవింద్, సురేష్ కొండేటి తదితరులు ఆసుపత్రికి తరలివచ్చారు. వైద్యులతో మాట్లాడి సాయిధరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని అల్లు అరవింద్ తెలిపారు. ఇవాళ సాయంత్రం 7:30కి ఒక యాక్సిడెంట్ జరిగింది సాయిధరం తేజ్కి. అతను ప్రస్తుతం సేఫ్గా ఉన్నాడని ఫ్యామిలీ తరఫు నుంచి నేను చెప్తున్నాను. హీఈస్ వెరీ వెరీ సేఫ్. హెడ్ ఇంజరీ కానీ, లోపల స్పైనల్ ఇంజరీలు కానీ ఎలాంటి ఏమీ లేవు. ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఎక్కడా లేవు అని డాక్టర్లు కూడా చెప్పారు. కనుక హీఈస్ వెరీ సేఫ్. స్పోర్ట్స్ బైక్ పైన దుర్గం చెరువు నుంచి ఐకియా వైపు వస్తుండగా మట్టిలో బైక్ స్కిట్ అయి కింద పడిపోయారని మాదాపూర్ ఏసీపీ రఘునందన్ తెలిపారు. డైల్ 100కు కాల్ రాగా వెంటనే 108 సిబ్బంది వచ్చి దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని వెల్లడించారు. సాయిధరం తేజ గారు స్పోర్ట్స్ బైక్ పైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐకియా వైపు వస్తుండగా ఆ వెహికల్ మట్టిలో స్కిడ్ అయి కింద పడిపోవడం జరిగింది. వెంటనే 100 డయల్ కాల్ వచ్చింది. తర్వాత అంబులెన్స్లో మెడికవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి. డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. ప్రస్తుతం తేజ్ వెంటిలేటర్ మీద ఉన్నాడని అపోలో వైద్యులు తెలిపారు. ఆయనకు ప్రమాదంలో కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిందని, స్వల్పంగా గాయపడ్డారని వెల్లడించారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. అప్పటి వరకు ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. బైక్ మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా గాయం కావచ్చని, అందుకే పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి సర్జరీ అవసరం లేదన్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు వెంటిలేటర్ మీద ఉంచడం సాధారణమేనని, ఆందోళన చెందవద్దని చెప్పారు. ఆయన కోసం ప్రార్థిద్దామని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. I'm happy to inform you that there was no major injury to brain, spine or any other major organ. These are all preliminary investigations. Of course, over time, next 24 hours, we will be doing further investigation depending on the needs. There is no serious cause for concern. In any road traffic accident, one must proceed with caution, slowly,
and he's on assisted respiration as a precautionary measure. There is no need for any immediate surgical intervention unless something new develops. So things are all right. కాలర్బోన్ ఉంది ఫ్రాక్చర్, బట్ దానికి ఎమర్జెన్సీగా ఏం చేయాల్సిన పని లేదు. ఆయనను క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము. ఇప్పటికైతే స్టేబుల్గా ఉన్నాడు, కానీ నెక్స్ట్ 48 గంటల వరకు ఏమీ చెప్పడానికి ఉండదు. ఎందుకు అంటే బైక్ మీద నుంచి పడ్డప్పుడు ఎక్కడైనా ఇంజురీ కావచ్చు. దానికోసం మేము క్లోజ్గా మానిటర్ చేస్తాము, చెక్ చేస్తూ ఉంటాము. మనం అందరం ఆయన కోసం ప్రే చేద్దాము. విల్ క్రాస్ అవర్ ఫింగర్స్. ఐ థింక్ హీల్ బి ఆల్ రైట్. ఆయన తప్పకుండా కోలుకుంటాం. వెంటిలేటర్ పైనే ఉన్నారు. Ventilator does not mean a bad thing. Any person who has an accident and at that time the person we feel that he needs to support the respiration, we put them on the ventilator. There is nothing bad about it. It's a very precautionary measure. సాయి తేజ్ ప్రమాదం గురించి తెలుసుకున్న మెగా అభిమానులు భారీగా అపోలో ఆసుపత్రికి తరలివచ్చారు. తోపులాట జరగడంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను అక్కడి నుంచి పంపించి వేశారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎలా జరిగిందనేది దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నారు. సాయిధరం తేజ్ ఆరోగ్యం విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పూర్తిగా కోలుకుని త్వరలోనే వచ్చేస్తారని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో సాయిధరం తేజ్ కోలుకుంటున్నారని వెల్లడించారు. సాయిధరం తేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మన అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న సాయిధరం తేజ్ ఎవరైతే నిన్న సాయంత్రం ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి కూడా ఆయన అపోలో ఆసుపత్రిలో, అంటే మొదటగా మెడికోర్ ఆసుపత్రిలోనే, ఆ తర్వాత నుంచి అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పి కూడా ఇక వైద్యులు చెబుతున్నారు. మరోవైపు దీనికి సంబంధించి చూసినట్లయితే అపోలో ఆసుపత్రికి కొద్ది క్షణాల క్రితమే ఉపాసన, అదేవిధంగా రామ్ చరణ్ తేజ్ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సాయిధరం తేజ్ని పరామర్శించేందుకు అని వారు ఇక్కడికి రావడం జరిగినట్టు తెలుస్తుంది. ఇక నిన్ననే ఇప్పటికంటే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరోలంతా కూడా నిన్నటి నుంచి సాయిధరం తేజ్ని పరామర్శిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్తున్నారు. అయితే ప్రధానంగా సాయిధరం తేజ్కి రోడ్ యాక్సిడెంట్ కావడం వల్ల అనుకోని ఇబ్బందులు ఏమైనా తలెత్తితే అప్పటికప్పుడు చికిత్స అందించేందుకు వీలుగా ఆయన ఐసీయూలో ఉంచి అసిస్టెడ్ ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఇస్తున్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్లో దెబ్బలు, అంటే ఆయనకి ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమీ కాలేదు, అదేవిధంగా బ్రెయిన్ ఇంజురీస్ ఏం కాకపోయినప్పటికీ కూడా సడన్గా ఏదైనా డిఫికల్టీ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా అపోలో ఆసుపత్రిలో ప్రత్యేకంగా 4 వైద్యుల బృందం సాయిధరం తేజ్కి చికిత్స అందిస్తున్నారు. అందులో చూసినట్లయితే డాక్టర్ అలోక్ రంజన్ న్యూరో సర్జరీ, అదేవిధంగా క్రిటికల్ కేర్ విభాగానికి సంబంధించి డాక్టర్ సుబ్బారెడ్డి, అదేవిధంగా పల్మనాలజీకి సంబంధించి డాక్టర్ సాయి ప్రవీణ్ హర్నాథ్, అదేవిధంగా ఆర్థోపెడిక్స్ సంబంధించి డాక్టర్ బాలవర్ధన్ కూడా ఈ యొక్క బృందంలో ఉన్నారు. ఈ 4 వైద్యుల బృందం ప్రత్యేకంగా సాయిధరం తేజ్ కోసం చికిత్స అందించేందుకు అన్నారు. వీరంతా కూడా అపోలోలో చాలా సీనియర్ వైద్యులు కావడం గమనారు. ఈ మొత్తంగా ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ పైన నిన్న సాయంత్రం జరిగినటువంటి యాక్సిడెంట్లో ఈ స్పీడ్ వల్ల సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బ్రేక్ కొట్టినప్పుడే బైక్ స్కిడ్ అయి పడినట్టుగా కూడా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్లో కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సాయిధరం తేజ్ని మొదటగా మెడికోర్ హాస్పిటల్లో చికిత్స అందించారు. ఎందుకంటే ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగిన సమయంలో దగ్గరలో ఉన్న ఆసుపత్రిని తరలించి అక్కడ చికిత్స అందించారు. ఆ తర్వాత నుంచి కూడా అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక బృందం సాయిధరం తేజ్కి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి కుడివైపు ఉన్నటువంటి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిన నేపథ్యంలో దానికి సంబంధించి చికిత్స అందిస్తున్నాము. అదేవిధంగా బ్రెయిన్కి కానీ ఇంటర్నల్ బ్లీడింగ్స్ కానీ ఎలాంటి హాని జరగలేదు అని చెప్పి, ఛాతీ భాగంలో కొంతవరకు కూడా అంటే సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం కొంతమేర దెబ్బలు తగిలినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క సాయిధరం తేజ్కి చికిత్స అందిస్తున్నామని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా అందించినట్టుగా అపోలో వైద్యులు చెప్తున్నారు. ఇక ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సాయిధరం తేజ్ ఆరోగ్యంగా నిలకడగా ఉంది. కాకపోతే రోడ్ యాక్సిడెంట్స్లో 48 గంటల పాటు వాళ్ళని వెంటిలేటర్ పైన ఉంచి అబ్జర్వేషన్లో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాత్రమే ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచాము అని చెప్పేసి కూడా అపోలో వైద్యులు చెప్తున్నారు. O2 స్టూడియో. మిత్రపక్ష దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఇవాళ జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తాలిబాన్లు వాయిదా వేసుకున్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు. ఈ నెల 7న తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబాన్లు న్యూయార్క్ ట్విన్ టవర్లపై దాడికి 20 ఏళ్లు పూర్తయిన రోజైన సెప్టెంబర్ 11న మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని ప్రకటించారు. పాకిస్తాన్, చైనా, టర్కీ, రష్యా, ఇరాన్, ఖతార్,
తదితర దేశాలకు తాలిబాన్లు ఈ మేరకు ఆహ్వానం పంపగా రష్యా సహా కొన్ని మిత్ర దేశాలు సెప్టెంబర్ 11న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేమని పేర్కొన్నట్టు సమాచారం. అమానవీయ ఘటన జరిగిన రోజు తాలిబాన్లు నిర్వహిస్తున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావద్దని అగ్రరాజ్యం అమెరికా ఖతార్పై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాలిబాన్లు తమ కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. పాత్రికేయులు, మహిళా నిరసనకారులపై కర్కసత్వంతో దాడులు చేస్తున్న తాలిబాన్ల చర్యల్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘన్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాత్రికేయులు, శాంతియుత నిరసనకారుల పట్ల తాలిబాన్ల వైఖరిని తప్పుబడుతూ ఐరాస ఒక ప్రకటన విడుదల చేసింది. స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం నిరసన తెలుపుతున్న వారిపై, వాటిని ప్రపంచానికి అందించే పాత్రికేయులపై ఎలాంటి బలవంతపు దాడులు చేయవద్దని, నిర్బంధించవద్దని ఐరాస మానవ హక్కుల కార్యాలయ ప్రతినిధి రవీనా సమదాసాని తాలిబాన్లకు సూచించారు. నిరసనకారులపై బలప్రయోగం అనేది ఆఖరి ప్రయత్నంగానే ఉండాలన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఆయుధాలతో దాడులు చేయటం నేరమని తాలిబాన్లను ఐరాస హెచ్చరించింది. మరోవైపు తాలిబాన్లతో సంప్రదింపులు, ఇటీవల స్తంభింపచేసిన నిధుల విడుదలతోనే ఆఫ్ఘాన్ ఆదుకోగలమని ఐరాస ప్రత్యేక ప్రతినిధి, ఆఫ్ఘన్లో ఐరాస సహాయ మిషన్ హెడ్ డెబోరా లియోన్స్ అన్నారు. ఈ దిశగా ప్రపంచ దేశాలు చొరవ తీసుకోకుంటే అక్కడ తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడి స్థానికులు పేదరికంలోకి కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. సైదాబాద్ బాలిక హత్య ఘటన నిందితుడిని యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, హత్య కేసు నిందితుడిని పోలీసులు ఎక్కడ అదుపులో తీసుకున్నారు? ఆ వివరాలేంటి? నిందితుడి స్వగ్రామమైన అడ్డగూడూరు మండల కేంద్రంలోనే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన పోలీసులు అడ్డగూడూరులో నిందితుని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. అయితే ఈ సైదాబాద్ ఘటన తర్వాత ఈ దావానంలో వ్యాపించడంతో పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. ఆ దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత నిందితుడు సొంత గ్రామంలో ఉన్నట్లు కూడా గుర్తించి ఇక్కడికి వచ్చారు. అయితే హైదరాబాద్ పోలీసులు వచ్చిన సమాచారం కూడా స్థానిక పోలీసులు కూడా పూర్తి స్థాయిలో తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకరిద్దరు పోలీసు అధికారులకి సమాచారం ఉండేటట్లు కూడా జాగ్రత్తలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగారు. అయితే నిందితులు అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి వివరాలు బయటకు పక్కకుండా హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విష్ణుప్రియ, ధన్యవాదాలు జయప్రకాష్. కరోనా కట్టడి చర్యలపై ఆత్మసంతృప్తి చెందకుండా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని, ప్రాథమిక చికిత్స పద్ధతులను మార్చడం సహా గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్ స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ ఉండటం సహా మూడో దశ ముప్పుపై నిపుణుల వేర్వేరు అంచనాల మధ్య దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్పై ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య శాఖ అధికారులు, నీతి ఆయోగ్ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలు, ఆక్సిజన్ లభ్యతపై ఆరా తీశారు. రెండో దశ కోవిడ్ అత్యవసర స్పందన ప్యాకేజ్ కింద చిన్నారుల చికిత్స కోసం పడకల పెంపునకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాలు, అధికారులు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని పలు కీలక సూచనలు చేశారు. మ్యూటెంట్ల పుట్టుకను కనుగొనేందుకు నిరంతరం జినోమ్ సీక్వెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాన్సంట్రేటర్లు, సిలిండర్లు అందుబాటులో ఉంచడం సహా వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచాలని మోదీ అధికారులకు సూచించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.
ప్రాథమిక చికిత్సా పద్ధతులను మార్చడం సహా గ్రామీణ ప్రాంతాల్లో బ్లాక్ స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించినట్లు వెల్లడించింది. కోవిడ్ సహా దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలకు అందించే ఔషధాలను జిల్లా స్థాయిలో అదనంగా నిల్వ ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. కరోనా టెస్టింగ్ సదుపాయాలను కూడా పెంచాలని మోదీ సలహా ఇచ్చినట్లు వెల్లడించింది. దేశంలో వ్యాక్సినేషన్ పరిస్థితిపై అధికారులు మోదీకి వివరించారు. దేశంలో కరోనా రెండో దశ ఇంకా కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రకటించిన మరుసటి రోజే ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ జమ్మూ కశ్మీర్ సంస్కృతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రపాలిత ప్రాంత ప్రజల్లో ఉన్న సోదర భావంపై దాడి చేస్తున్నారన్న ఆయన నూతన వ్యవసాయ చట్టాలు సహా పలు అంశాల విషయంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. రెండో రోజు జమ్మూ పర్యటనలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, పర్యాటకం, వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తుకు పరమశివుడు గురునానక్ దేవ్తో సంబంధం ఉందని, అది ధైర్యానికి చిహ్నమని తెలిపారు. చేయి గుర్తు దేనికి భయపడకూడదనే సంకేతమన్న రాహుల్ భాజపా ప్రతిదానికి భయపడుతోందని ఎద్దేవా చేశారు. స్వామి వివేకానంద షికాగో ప్రసంగానికి 128 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ విజయనగరంలో 2K రన్ నిర్వహించింది. భాజపా జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోట జంక్షన్ వరకు పరుగు సాగింది. ఈ పరుగులో భాజపా శ్రేణులతో పాటు నగర ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.